అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు నిన్నటి వరకు మనం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ధ్యానంను ముగించుకొని ఉన్నాం. ఇక పైనుండి అంటే ప్రస్తుతానికి ఒక గ్యాప్ లాగా లేకపోతే నేను ప్రాముఖ్యంగా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే క్రిందటిసారే ఈ డైలీ డివోషన్స్ అనేటివి ఆపేద్దామని అనుకున్నాను. కానీ సరే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను కూడా మనము కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ఆలోచించినట్లయితే ఇప్పటి వరకు ఈ డైలీ డివోషన్స్ రూపంలో నేను ఏ పార్ట్ తీసుకున్నా కూడా పుస్తకము మొత్తం అంటే ఆ పత్రిక మొత్తము కంప్లీట్ చేసే విధముగా డీటెయిల్డ్ స్టడీ లాగానే మనము కొనసాగించాము. ప్రతి వచనం వెంబడి వచనం యొక్క ధ్యానమును మనము కొనసాగించాము. ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యంలే కానివ్వండి, మత్తయి సువార్త, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, యూదా పత్రిక, హబక్కూకు గ్రంథము, రూతు గ్రంథము, ఈ విధముగా ఆలోచించినట్లయితే అన్నీ కూడా వచనం వెంబడి వచనం ధ్యానమునే కొనసాగించి ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో నాకు ఎదురవుతున్నటువంటి సమస్యను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఎందు నిమిత్తమై ఈ డివోషన్స్ ఆపుతా ఉన్నాము అనేటటువంటిది మీకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ డైలీ డివోషన్స్ ద్వారా నేను పర్సనల్గా చదివేటటువంటి పార్ట్, అట్లాగే ఈ డైలీ డివోషన్స్ సింక్ అవ్వకపోవడం కారణాన్ని బట్టి, ఎందుకనంటే నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అదే డివోషన్గా తీసుకోవచ్చు, కానీ అందులో ఎదురవుతున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అది పూర్తిగా స్టడీ చేయనిది, అది ఇమీడియట్గా డివోషన్ రూపంలో అందించలేము. ఇంకొక సమస్య ఏమిటనంటే ఈ డివోషన్ పార్ట్ సపరేట్ అవ్వడం, అట్లాగే నేను డైలీ చదివేటటువంటి పార్ట్ సపరేట్ అవ్వడం ద్వారా రెండిటికి సమానమైనటువంటి ఆ సమయాన్ని కేటాయించలేకపోవడం కారణమును బట్టి ఈ డైలీ డివోషన్స్ను నేను ఆపాలని అనుకుంటున్నా ఉన్నాను. ఎందుకనంటే నా ఇంట్రెస్ట్ ప్రకారము గమనించినట్లయితే బోధించడము కన్నా కూడా నేర్చుకోవడముకు ఎక్కువ ప్రాధాన్యత నేను కేటాయించాలనేది నా ఉద్దేశము. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గ్రహించుకొని ఈ డైలీ డివోషన్ పార్ట్స్ కేవలం అంటే నేను మరింత నేర్చుకోవడానికి, నాకు మరింత లోతుగా దేవుని యొక్క వాక్యంను అధ్యయనం చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ డైలీ డివోషన్స్ని ఆపడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి. ఎందుకనంటే ఈ డైలీ డివోషన్స్ మాత్రమే చేయడం లేదు, అప్పటికి నేను ఆలోచిస్తున్నటువంటి విషయము వారంకి ఒకటైనా కూడా కాంటెంపరీ ఇష్యూస్ కానివ్వండి, సంఘం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లాగే వాక్యపరమైనటువంటి ఏదైనా టాపిక్ మీద స్పష్టమైనటువంటి అన్ని కోణాల్లో దాన్ని అధ్యయనం చేసి ఖచ్చితంగా నేను అనుకుంటా ఉన్నాను వారానికి ఒక వీడియోనన్నా మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం, మరి ముఖ్యంగా నన్ను ప్రేమించి, అంటే ఈరోజు నేను సేవ చేస్తూ ఉన్నాను అని అంటే దానికి కారణం నా సంఘస్థులు. కాబట్టి నా సంఘస్థుల కొరకు ఖచ్చితంగా వాక్యపరంగా వారు ఎదగడానికి ఖచ్చితంగా వారానికి ఒక వీడియో పోస్ట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని యోచించి ఇక్కడ ఈ వీడియోను మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఉద్యోగ బాధ్యత ఒక పక్కన, సంఘ బాధ్యత ఒక పక్కన, కుటుంబ బాధ్యత, ఇవన్నీ కూడా సరిసమానంగా సమయాన్ని కేటాయించుకోవడానికి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నేను వ్యక్తిగతంగా వాక్యంలో ఎదగడానికి, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కూడా వీటన్నిటిని నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నా గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మీ సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో అయినా తెలియజేయండి. ఒకవేళ నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటున్నట్లయితే పర్సనల్గా మీరు నాకు పింగ్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా కూడా
మీరు నాకు షేర్ చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని యోచించి ప్రస్తుతానికి ఈ డైలీ డివోషన్స్ వీడియోస్ ఆపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ఇంకొక కోణం కూడా నేను గమనించింది ఏంటనంటే, ఈ డైలీ డివోషన్స్ లేదా ఏదో వారికి వాక్యము ప్రామిస్గా అందించేస్తే వారి యొక్క స్టడీని నేను దొంగిలిస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నా. అంటే నేను అందించేది నేను ఎక్స్పాజిట్ చేసినటువంటి వేలోనే, అంతే. వాక్యము నేను చదివి నేను నేర్చుకున్న విషయాలు, నేను అందులో గమనించిన విషయాలు మీకు చెప్తా ఉంటాను, అంతవరకే. కానీ మీరు పర్సనల్గా దాన్ని స్టడీ చేసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంటుంది. అంటే ఆ స్టడీ చేసుకోకుండా ఈ డైలీ డివోషన్ ఒకటే చూసేస్తే అయిపోతుంది అనే ఆ ఆలోచనలో కూడా కొందరు ఉండొచ్చు. కాబట్టి ఇది మీ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ కాదు డివోషన్ అనేది. కాబట్టి డివోషన్ అనేది మీరు వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడము అంతవరకే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని కంటిన్యూ యువర్ బైబిల్ స్టడీ యాజ్ ఇట్ ఈజ్. మీ యొక్క బైబిల్ చదివేటటువంటి విధానంలో మీరు అట్లాగే ముందుకు కొనసాగండి, ఆపకూడదు. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా, మీకేదైనటువంటి అనుమానం ఉన్నా, లేకపోతే ఇంకా ఈ విషయంలో ఈ విధంగా రాయబడి ఉంది, దీన్ని అర్థం చేయించుకోవాలని అన్నా కూడా మీరు ఎనీ టైం యు ఆర్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. ఖచ్చితంగా దాని విషయంలో అది మీకు అడ్రస్ చేస్తాను. మీకు అర్థం కానటువంటి వాక్య భాగాలను అడ్రస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ నాకు తెలియకపోయినా నేను నేర్చుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇది నా యొక్క మనవి, నా యొక్క ఆశ. కాబట్టి నేను మరింత ఎక్కువగా నేర్చుకోవాలనే ఆశతోనే ఈ వీడియోస్ ఆపేస్తూ ఉన్నాను. ఇంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. ఇంకా కొంతమంది వ్యూస్ రావట్లేదు. నేను ఎప్పుడు కూడా వ్యూస్ కోసం కేర్ చేయనండి. ఎందుకంటే నేను వాక్యము పోస్ట్ చేయడమే నాకు తెలుసు. కొంతమంది ఎదురు చూస్తారు, దానికోసము వేచి చూచి మరి ఆ వాక్యము డివోషన్ని వింటారు. అటువంటి వారి విషయంలో దయచేసి అర్థం చేసుకోవాలని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ వ్యూస్ కోసం నేను ఎప్పుడు ప్రాకులాడను, ఎందుకనంటే నా వ్యూస్ ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి నేర్చుకునేటటువంటి 4-5 కన్నా అందించాలనే ఇన్ని రోజులు నేను ఈ డివోషన్ని కొనసాగించాను. కానీ ప్రస్తుతానికి నేను మరింత నేర్చుకోవడానికి ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఈ డివోషన్స్ని ఆపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఇది నా యొక్క మనవి అని మీకు తెలియజేస్తూ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరూ ఇప్పటి వరకు ఆ వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహించిన వారికి అందరికీ, ముఖ్యంగా నా సంఘస్థులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.